కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం ఎర్రగుడి పంచాయతీలో మెద్దెతండ లక్ష్మీతండ గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నిర్వాహక కార్యదర్శి రాష్ట్ర శాలివాహన సంఘం మాజీ చైర్మన్ తుగ్గిలి నాగేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తుగ్గిలి మండలంలో లంబాడి గ్రామాలలో ప్రతి ఇంటిలో ఉన్న మహిళలను పలకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాలు తెలియజేస్తూ తల్లికి వందనం దీపం పథకం ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రైతు సంక్షేమం గురించి వివరించారు. అడుగులో భాగంగా తుగ్గిలి మండలానికి సంబంధించి గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి మిద్దె తాండాకు మొత్తం తుగ్గిలి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావడం కూడా జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు వివరించి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రతి నాయకుడు కానీ కార్యకర్త కానీ మా తుగ్గిలి మండలంలో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి ఏదేమైనా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా తుగ్గిలి మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఐకమత్యంతో మరి ఈరోజు మండల అధ్యక్షుడు మా పార్టీ అధ్యక్షుడు శ్రీపాల్ నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటస్వామి గారు అయితేనేమి, అదేవిధంగా క్లస్టర్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ యాదవ్ అయితేనేమి, అందరి సమక్షంలో ఈరోజు దాదాపుగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వివరించడానికి, ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయడానికి, తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడానికి మా వంతు శక్తివంచన లేకుండా తుగ్గిలి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా ఈ తుగ్గిలి మండలం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండ, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అదేవిధంగా నియోజకవర్గం కూడా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేకమైన కులాలు ఉన్నాయి, మైనారిటీలు ఉన్నారు, హరిజనులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. అదే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ తొలి అడుగు కార్యక్రమంలో తుగ్గిలి మండలం మిద్దెతండ గ్రామంలో తెలుగుదేశం మండల నాయకులందరూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగినది. ఇందులో భాగంగా గతంలో 2014-19 కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో తాండాలకి సపరేట్ తాండా పంచాయతీ చేస్తానని చెప్పి ఆ కార్యక్రమంలో సపరేట్ తాండాలు ఏర్పాటు చేయడం అనేది, అలాగే ఎస్టీలకి 50 ఏళ్ళు పెన్షన్ ఇస్తానని చెప్పి చేసిన వాగ్దానంలో అది కూడా నిజమైనది. అలాగే అన్ని తాండాలకి సీసీ రోడ్లు వేయాలని చెప్పి, తార్ రోడ్లు వేయాలని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు కె కృష్ణమూర్తి గారు ఆయన ఆరోగ్యంతోనే మొత్తము తుగ్గిలి మండలంలోని ఎస్టీ ట్రైబల్ ఏరియా ఎక్కడున్నాయో అన్ని తాండాలకి తార్ రోడ్లు వేసిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వంకి డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి గారికి దక్కిందని అవకాశం. ఎందుకంటే గతంలో 70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ తాండాల నుంచే జడ్పీటీసీలు ఎంపీపీలు అయినా కూడా ఈ రోడ్లు తార్ రోడ్లు వేయించుకోవాలని ఆవశ్యకతో మేమైతే మా మండల నాయకులు అందరం కలిసి ఆయనకి డిప్యూటీ సీఎం గారికి చెప్తే ఆ రోజు అన్ని తాండాలు సౌకర్యం కల్పించినారు. తార్ రోడ్లు ఈరోజు బ్రహ్మాండంగా తార్ రోడ్ల మీద పోతున్నారు. ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా దక్కిందని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై తెలుగు.